హాయ్ ఎవరోన్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. బిఎస్ఎన్ఎల్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో జూనియర్ టెలికామ్ ఆఫీసర్కి అయితే హైరింగ్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 1 వేకెన్సీ ఉంది. తర్వాత తెలంగాణ వాళ్ళకి ఓబీసీ ఎన్సీఎల్ కింద 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ కింద 1 వేకెన్సీ, టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారము. పే స్కేల్ చూసుకున్నట్లయితే 16,400 నుంచి 40,500 లోపు ఉంటుంది. తర్వాత ఏజ్ చూసుకుంటే మినిమం 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ సిఎల్ వాళ్ళకి 30 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ వారికి అడిషనల్గా 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ విల్ గెట్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్స్ రూల్ ప్రకారం వాళ్ళకి సపరేట్గా ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ సిఎల్ వాళ్ళకి 10 ఇయర్స్, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ వరకు అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్కి ఇందులో కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ సిఎల్ అయితే 5 ఇయర్స్, ఓబీసీ ఎన్సీఎల్ అయితే 8 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ అయితే 10 ఇయర్స్. ఇందులోనే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 18 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 20 ఇయర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 3 పేపర్స్ ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 1, ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 2, జనరల్ ఎబిలిటీ. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 1కి 50 క్వశ్చన్స్ ఉంటుంది 200 మార్క్స్కి. సెక్షన్ 2కి 50 క్వశ్చన్స్ ఉంటుంది 200 మార్క్స్కి. జనరల్ ఎబిలిటీ టెస్ట్కి సెక్షన్ 3 కింద 20 క్వశ్చన్స్ ఉంటుంది 80 మార్క్స్కి. టోటల్ 120 క్వశ్చన్స్కి 480 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 3 అవర్స్ ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి చూసుకొని రాయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రింట్అవుట్ అనేది తీసి పెట్టుకోవాలి ఫర్దర్ ప్రాసెస్ కోసము. ఇక్కడ ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్ 1,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఓన్లీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే. తర్వాత ఇందులో ఫీజు అనేది పే చేసిన తర్వాత ఎటువంటి రీఫండ్ అనేది జరగదు కాబట్టి అప్లై చేసే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేదో చూద్దాం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేపీజీలో కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ ఉండాలి. 20 కేబీ నుంచి 50 కేబీ లోపు ఉండాలి. తర్వాత సిగ్నేచర్ ఉండాలి సేమ్ ఫార్మాట్లో. 10 కేబీ నుంచి 20 కేబీ. తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ ఉండాలి. తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ రిజర్వేషన్ ప్రూఫ్గా వ్యాలిడ్ ప్రూఫ్ అనేది ఉండాలి. తర్వాత పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మెడికల్ సర్టిఫికేట్ ప్రకారం పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత 7 days వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ 7 daysలో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే టోటల్ మనకి 27 సిటీస్ అయితే ఉంటాయి. అందులో ఓన్లీ 1 ఎగ్జామినేషన్ సిటీ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఈ టెస్ట్ కోసము ఈ యొక్క వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇందులో ఈ డిసిప్లిన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ లేక ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ అనే కంప్లీట్ చేసి ఉండాలి. ఆర్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అనే కంప్లీట్ చేసి ఉండాలి. సో ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 1, సెక్షన్ 2, ఎబిలిటీ టెస్ట్ సెక్షన్ 3 ఈ 3 ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనం సిలబస్ చూసుకుంటే సెక్షన్ 1లో మెటీరియల్ అండ్ కాంపోనెంట్స్ నుంచి
సెకండ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రాన్ డివైజెస్ అండ్ ఐసిఎస్. థర్డ్ వన్ నెట్వర్క్ థియరీ. ఫోర్త్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఫిఫ్త్ వన్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సిక్స్త్ వన్ పవర్ ఎలక్ట్రానిక్స్. సెక్షన్ 2 చూసుకున్నట్లయితే అనలాగ్ ఎలక్ట్రానికల్ సర్క్యూట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్. ఫోర్త్ వన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఫిఫ్త్ వన్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్. సిక్స్త్ వన్ కంప్యూటర్ ఇంజనీరింగ్. సెవెంత్ వన్ మైక్రో ప్రాసెసర్స్. తర్వాత సెక్షన్ 3 చూసుకుంటే జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఈ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి విజయవాడ ఉంది, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఉంది. తర్వాత అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే 4th June 2026 నుంచి 3rd July 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎడిటింగ్ ఆప్షన్ కోసము July 4th నుంచి 11th వరకు ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ మంత్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మిస్ కాకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ సిలబస్ ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ కొట్టచ్చు కాబట్టి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టేదానికి ట్రై చేయండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.